వెల్కమ్ టు వర్షిని వ్లాగ్స్. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ అండి పాంప్లెట్స్ ఫిష్ ఫ్రై అండి. ఇది పాంప్లెట్స్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకుని ఇట్లా ఘాట్లు పెట్టుకుని నీట్గా ఉంచుకోవాలండి. దీన్ని ఎలా మ్యాగ్నేట్ చేయాలో చూపిస్తాను ఇప్పుడు. నేను 3 ఫిషెస్ తీసుకున్నానండి. ముందుగా ఇందులో 3 టీ స్పూన్స్ కారం వేసుకుంటున్నానండి. రెడ్ చిల్లీ పౌడర్, టర్మరిక్ అండి 1/2 టీ స్పూన్, 2 టీ స్పూన్స్ కొరియాండర్ పౌడర్, 1.5 టీ స్పూన్ సాల్ట్ అండి, 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, 1.5 లెమన్, గింజలు లేకుండా 1.5 లెమన్ పిండేసుకున్నానండి. నేను ఏమైనా వచ్చినా కూడా తీసేయండి. ఇది బాగా కలుపుకుందాము. ఇది బాగా కలుపుకొని ఫిషెస్కి మ్యాగ్నేట్ చేసుకుందామండి. ఇంకో వైపు కూడా చేసేసుకుందాం అట్లాగే. మ్యాగ్నేట్ చేసుకునేది పక్కన పెట్టుకుందాము. ఇట్లా మ్యాగ్నేట్ చేసుకుని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకుందామండి. 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసుకుంటున్నానండి. ఈ శనగపిండిలో కొంచెం సాల్ట్ వేసాను. దీన్ని బాగా కలిపేసుకుందామండి శనగపిండిని కూడా. ఇప్పుడు ఈ శనగపిండిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుందామండి. పాన్ కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ వేసుకుందామండి. దీనికి ఫిష్ ఫ్రైకి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. ఇది ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఫస్ట్ ఈ ఫిష్ని ఇందులో డిప్ చేసుకుందామండి. అప్పుడు మసాలా అంతా దీనికే ఉండిపోతుంది. ఇట్లా డిప్ చేసుకున్న ఫిష్ని ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు వెనక వైపు కూడా తిప్పుకొని ఫ్రై చేసుకున్నామండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నామండి. ఫ్రై అయిపోయింది 2 వైపులా. వేడివేడి పాంప్లెట్ ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందండి. దీన్ని ఆనియన్స్తో గార్నిష్ చేసుకుందాము. ఆనియన్తో తింటే కొంచెం బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.